నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మండలంలోని పార్డి కే గ్రామంలో ఈరోజు విఠల రుక్మాబాయి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామునుంచే వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మోతతో గ్రామం మార్మోగిపోయింది. శాస్త్రోక్తంగా యజ్ఞయాగాదులు నిర్వహించిన అర్చకులు భక్తిశ్రద్ధల మధ్య కలశ స్థాపన గావించారు. గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా విఠల నామస్మరణతో భక్తి పారవస్యంలో మునిగిపోయింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. పార్డి కే గ్రామస్తులు ఈ వేడుకను ఒక పండుగలా జరుపుకోవడం విశేషం. మండల్ పార్డి కే గ్రామము మా యొక్క గ్రామం నుంచి దాదాపు 70% మంది పాండురంగని భక్తులు ఉన్నారు. మా యొక్క గురువుగారు అయినటువంటి పరమపూజ్య సంత్ సాతార్కర్ బాబా మహారాజ్ గారి యొక్క దిండిలో మేము సేవ చేసుకుంటూ ఆయన యొక్క ఆచరణలో ఉంటూ ఈరోజు వరకు మా దగ్గర అతని యొక్క కృప వలన మా దగ్గర వారికని అంటే మధుమాంసాలకు దూరంగా ఉంటూ ఆ యొక్క పండర్పూర్ యొక్క భక్తులు తయారైనము. మేమందరము కలిసి మా యొక్క గ్రామ ప్రజలు పెద్దలు ఆ యొక్క అందరూ కలిసి పైసా పోగు చేసి ఆ యొక్క పాండురంగ యొక్క మందిరాన్ని నిర్మిద్దామని ఆలోచించి గ్రామస్తులందరూ సహకారంతో మందిరం కోసం ఫుల్ టైం ఇచ్చినాం. అక్కలు చిన్నలు అందరూ పెద్దలు సహకారంతో మన మందిరం ఇంతవరకు కట్టినాం. ముందు కూడా గ్రామస్తులందరూ సహకారం ఉండాలా, మన మందిరం పూజ చేయాలా. మళ్ళీ ఈరోజు మన విగ్రహాల ప్రతిష్టాపన నిమిత్తం మన పుట్టిన బిడ్డలు గ్రామస్తులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మళ్ళీ అదేవిధంగా పెద్ద మొత్తాలు నచ్చిండు అందరికీ నా తరపున మా గ్రామస్తులందరి తరపున ధన్యవాదాలు. పండరిపూర్ మాల్కరి 80% మంది మనుషులు పండర్పూర్ మాల్కరి ఉంటారు. వాళ్ళ వల్ల ఈరోజు మా గ్రామంలో ఇంత పెద్ద మందిరం కట్టడం జరిగింది. వాళ్ళు మా మండలానికి ఆదర్శవంతమంటే కూడా నడుస్తుంది. ఈరోజు మా గ్రామంలోని ఎంతో కొంత ప్రతి ఒక్క మనిషి వీలైనంత సాయంతో అందరూ దాతలు చేస్తున్నారు. అయినా ప్రత్యేకంగా అన్నదాత మాత్రం మా సిందే చంద్రశేఖర్ సన్నాఫ్ దాజీరావు పటేల్ గారి ఆధ్వర్యంలో అన్నదాత కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి మా గ్రామస్తులందరం భగవంతుడితో ప్రార్థన చేసేది ఏమంటే దానంలో దానం అన్నదానం గొప్పదని. అందుకోసం అన్నదాతలకు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తూ ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని మా గ్రామస్తులందరం కోరుకుంటున్నాం. పార్డి కే గ్రామంలో మరియు ఒక 5-6 సంవత్సరాల క్రితం సాతార్కర్ బాబా మహారాజ్ పండర్పూర్ గారి కరకమలంచే భూమి పూజ చేసుకొని మరి ఈరోజు ఈ కలశ స్థాపన విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకొని మరియు దీనికి ఈ మందిర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకు ముందు కూడా మందిర్లు కట్టిన 3-4 మందిర్లు ఇక్కడ. కానీ మా పార్టీకే గ్రామంలో పట్టి హిసాబులు వాళ్ళు పైసలు ఉన్నా లేకున్నా కండిషన్తో డబ్బులు వసూలు చేసి మందిర్లు కట్టినాం. ఇది అట్టా కాకుండా ఓళ్ళకు ఎంత సాయం దోస్తే వాళ్ళ తోచినంత సాయమే ఇవ్వాలని చెప్పినాం. ఆ విధంగానే కొందరు ఎట్లా దోస్తే అట్లా డబ్బులు ఇచ్చి ఈ మందిరానికి ప్రోత్సహించిండు. కాబట్టి ఈ మందిరం ఈరోజు మరియు ఈ పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరియు కలశ పూజ స్థాపనకు ప్రతి ఇంటి నుంచి ఎక్కడైతే 7 తరాల పుట్టింటి బిడ్డల వరకు కూడా పిలవడం జరిగింది. ఆ పుట్టింటి బిడ్డలు కూడా ఈరోజు మా పార్టీకే గ్రామానికి రావడం జరిగింది. ఆ పుట్టింటి బిడ్డల ఆశీర్వాదం మరియు ఆ పాండురంగడి ఆశీర్వాదం మా పార్టీకే గ్రామం పైన ఉంచి మరియు మునుముందు ఇటువంటి కార్యక్రమంలో మాకు మా పార్టీకే గ్రామస్తులకు యశస్విని ఇస్తూ మరియు మాకు తన్మందంతో అన్ని విధాల భగవంతుడు కృప ఉంటుందని నమ్మకంతో మరియు ఈరోజు కూడా మేము ఒక మాటకు మా పార్టీకే గ్రామంలో మేము చిన్నగా ఉన్నప్పుడు 35 సంవత్సరాలు యునానిమస్ సర్పంచ్గా సిందే దాజీరావు పటేల్ గారు కొనసాగినరు. అదేవిధంగా
తాలూకా సమితి ప్రెసిడెంట్గా కొనసాగినారు. మరియు వాళ్ళ కుమారుడైనటువంటి శ్రీ చంద్రశేఖర్ పటేల్ గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మా పాటికే గ్రామంలో శ్రీ విఠల్ రుకుంబాయి కలశ స్థాపన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు వివిధ గ్రామాల నుండి మహిళలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వైసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి గారు హాజరైనారు. ఈ ఎంతో ఘనంగా జరిగినటువంటి మన కలశ స్థాపనకు మన పాటికే గ్రామంలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు కాబట్టి ఇంత ఘనంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి అన్నదాత ఇచ్చినటువంటి చంద్రశేఖర్ పటేల్ గారికి మా పాటికే గ్రామ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.